ఎవరు చెప్పారండి మనుషుల్లో మానవత్వం లేదని? ఎవరు చెప్పారండి మనుషులు ఒకరినొకరు పట్టించుకోవడం మానేశారని? ఎవరు చెప్పారండి ఒకరు చెయ్యూత ఇవ్వడం మనుషుల్లో ఎప్పుడో పోయిందని? మొన్నేమో పునర్విక, ఈరోజేమో కృష్ణ. వేల కాదు, లక్షలు కాదు, ఏకంగా కోట్లు. కోట్లు అంటే 2 కోట్ల 3 కోట్ల 16 కోట్లంటే సామాన్యుడికి చాలా కష్టం. నిరుపేద కుటుంబాలకి ఇంకా కష్టం. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రోడ్లెక్కారు, బ్యానర్స్ పెట్టారు, డొనేషన్స్ తీసుకుంటున్నారు, చాలా మంది వీడియోస్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎప్పుడూ ఎవరికి దానం చేయని వ్యక్తులు కూడా ఒళ్ళు కదిలేలా వీడియోలు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరితోనూ అన్ని కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదండి. నిజంగా అయితే ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం చాలా ఎమోషనల్ విషయం అండి. ఇది ఇంతగా ముందుకొచ్చి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే రీల్స్ చేసుకునే వాళ్ళే కాదండి, ఇలా అవసరానికి మేము ఉన్నామని చెప్పి హెల్ప్ చేసే వాళ్ళు కూడా అవుతారు. లక్షల్లో అయి ఉంటేనే తల తాకట్టు పెట్టుందేనే, కోట్లల్లో అంటుంటేనే కాలు చేతులు ఆడట్లేదే. మార్గం లేక మనసు విడిసి మేము అడుగుతున్నాము, మార్గం లేక మనసు విడిసి మేము అడుగుతున్నాము. తలకొక్క చెయ్యేసి కృష్ణును మీరు కాపాడి ఇవ్వాలేరా. నా వంతు సాయమని పేదోళ్ళు ముందొచ్చారే, పెద్దోళ్ళు చేసుంటేనే పెద్ద వ్యాధైన చనబోయేని. ఉన్నోళ్ళంతా ముందుకు వస్తే కష్టం తీరిపోదా, ఉన్నోళ్ళంతా ముందుకు వస్తే కష్టం తీరిపోదా. మా కృష్ణ ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా, మా కృష్ణ ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా, పునర్జన్మనివ్వలేరా. కృష్ణుడు పుట్ట